రీసెంట్గా రిలీజ్ అయిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో టీఎఫ్ఆర్ కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గింది. ఓవరాల్గా మన దేశంలో టీఎఫ్ఆర్ 1.9 మాత్రమే ఉంది. యాక్చువల్లీ రీప్లేస్మెంట్ లెవెల్ అంటే 2.1 ఉండాలి. అండ్ భారతదేశంలో క్రూడ్ బర్త్ రేట్ అంటే ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అనే దాని మీద కూడా గమనిస్తే ప్రతి 1000 మంది జనాభాకి 18.4 ఇంతమంది పిల్లలు మాత్రమే పుడుతున్నారంట. ఇది 2023లో కలెక్ట్ చేసిన డేటా అనమాట. దేశంలో ప్రతి 1000 మంది జనాభాకి పుట్టే పిల్లల సంఖ్యనే క్రూడ్ బర్త్ రేట్ అంటారు. ఈ రిపోర్ట్ ప్రకారం మనం గమనిస్తే గనక బీహార్‌లో ఈ క్రూడ్ బర్త్ రేట్ ఎక్కువ ఉంది. ప్రతి 1000 మంది జనాభాకి 25.8 మంది పిల్లలు పుడుతున్నారు. తమిళనాడులో క్రూడ్ బర్త్ రేట్ చాలా తక్కువ ఉంది. ప్రతి 1000 మంది జనాభాకి కేవలం 12 మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారనమాట. మనం ఇక టీఎఫ్ఆర్ చూస్తే గనక భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ గణనీయంగా పడిపోయింది. 18 రాష్ట్రాలు యూటీస్‌లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 కన్నా భారతదేశంలో తక్కువ ఉంది.